న్యూస్ చూస్తున్నారు. వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరిన్ని కేసులకు రంగం సిద్ధమైందా అంటూ మాట వినిపిస్తోంది. వంశీ నిందితుడిగా ఉన్న ఇతర కేసులపైన కృష్ణా జిల్లా పోలీసులు ఫోకస్ చేశారు. నూజివీడు గన్నవరం కోర్టుల్లో రేపు లేదా ఎల్లుండి పీటీ వారెంట్లు దాఖలు చేసే ఛాన్స్ ఉంది. గన్నవరం ఎలైట్ హోటల్ దగ్గర జరిగిన దాడి కేసులో నిందితుడిగా ఉన్నాడు వంశీ. హనుమాన్ జంక్షన్ షాప్ కూల్చివేత కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు వంశీ. ఎన్నికల సమయంలో జరిగిన కేసులను తెర మీదకు తీసుకొస్తున్నారు పోలీసులతో కూడా చర్చ జరుగుతోంది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఇప్పటికే జైల్లో ఉన్నారు వల్లభనేని వంశీ. ఈ నేపథ్యంలో ఇప్పుడు వంశీపై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందా? దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వల్లభనేని వంశీపై మరిన్ని కేసులకు రంగం సిద్ధమైందంటూ కూడా చర్చ జరుగుతోంది. వంశీ నిందితుడిగా ఉన్న ఇతర కేసులపైన కూడా కృష్ణా జిల్లా పోలీసులు ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఏంటా కేసులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, కృష్ణా జిల్లా పోలీసులు వంశీకి సంబంధించి నిందితుడిగా ఉన్న మరిన్ని కేసులపై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయి? ఎన్ని మీద దృష్టి సారిస్తున్నారు? అంటే ప్రస్తుతానికి ఎస్సీ అట్రాసిటీ కేసుతో పాటు కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయినటువంటి వల్లభనేని వంశీ విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన కేసుకు సంబంధించిన విషయంలో అటు పోలీసులు కస్టడీ పిటిషన్ తో పాటు ఫోన్ సీజ్ చేయడానికి ఇప్పటికే కస్టడీ పిటిషన్ వేశారు కోర్టులో. మరోవైపు బెయిల్ పిటిషన్ కూడా ఈ రోజు వంశీ తరపున లాయర్లు కోర్టులో వేయడం జరిగింది. అదేవిధంగా అనారోగ్య కారణాలు, తనకి వెన్నుముక సమస్యతో పాటు కింద పడుకోలేము, కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ కండిషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆ యాంగిల్లో బెయిల్ ఇవ్వాలంటూ ఈ రోజు కోర్టులో ఎస్సీ ప్రత్యేక కోర్టులో బెయిల్ అయితే వేయడం జరిగింది. అయితే ఇప్పుడు బెయిల్ ఒకవైపు నడుస్తున్న, మరోవైపు రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ మీద కృష్ణా జిల్లా పోలీసులు ఇంకా వరుస కేసులు పెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంగా రావర్పాడులో జరిగినటువంటి గొడవ విషయంలో, ఎన్నికల ఇష్యూలో అప్పుడు ఒక కేసు వల్లభనేని వంశీ మీద నమోదైంది. తర్వాత అటు గన్నవరం ఎలైట్ హోటల్ దగ్గర జరిగిన దాడి కేసులో వల్లభనేని వంశీ మీద కేసు అయితే నమోదైంది. వాటితో పాటు హనుమాన్ జంక్షన్ లో షాపులు కూల్చివేత కేసులో కూడా వంశీ నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ పాత కేసులన్నీ కూడా 2019-24 మధ్యలో ఆయన గన్నవరం నియోజకవర్గంలో చేసినటువంటి అవినీతికి సంబంధించి కానీ మట్టి మాఫియా వ్యవహారానికి సంబంధించినది నమోదైన కేసులన్నింటి కూడా పోలీసులు బయటకు తీస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులు అంటే ఎస్సీ కేసుతో పాటు కిడ్నాప్ కేసులో జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీకి ఒకవేళ ఈ కింద కోర్టులో బెయిల్ వచ్చింది, లేకపోతే హైకోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టులో కానీ సుప్రీంకోర్టు కానీ బెయిల్ వస్తే కనుక తర్వాత ఈ కేసుని తీసుకొచ్చి మళ్ళీ కేసు నమోదు చేసే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా వల్లభనేని వంశీకి సంబంధించిన విషయంలో దాదాపు 6-7 కేసులు నమోదు చేసే అవకాశం కనబడుతుంది. ఈ కేసులన్నింటి మీద కూడా అటు నూజివీడి అదేవిధంగా గన్నవరం కోర్టులో రేపు లేదా ఎల్లుండి పీటీ వారెంట్లు జారీ చేసే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో కూడా A71 గా వల్లభనేని వంశీ ఉన్నారు. ఆ కేసులో కూడా ఆయన మీద కేసు నమోదయ్యే అవకాశం కనబడుతున్న నేపథ్యంలో ఇలా దాదాపు 6-7 కేసుల్లో కృష్ణా జిల్లా పోలీసులు ఫోకస్ పెట్టారు. వల్లభనేని వంశీ ఒకవేళ ఏదైనా కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్న తర్వాత ఈ కేసులన్నీ కూడా నమోదు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఈ కేసులకు సంబంధించిన విషయంలో పోలీసులు చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కిడ్నాప్ ఎస్సీ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే ఆయన రాయదుర్గంలో ఆయన అపార్ట్మెంట్ వద్ద ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ని సేకరించారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక ఎవిడెన్స్ ఉన్నటువంటి వల్లభనేని నుంచి వ్యక్తిగత ఫోన్ ని కూడా సీజ్ చేయడానికి కోర్టు అనుమతిని కోరారు. కోర్టు నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఆ ఫోన్ కూడా సీజ్ చేసే అవకాశం కనబడుతుంది. కాబట్టి మరోవైపు ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి సత్యవర్ధన్ ఎవరైతే కిడ్నాప్ గురయ్యాడో ఆ సత్యవర్ధన్ ని స్టేట్మెంట్ కూడా కొద్దిసేపటి క్రితం విజయవాడలోని ఎస్సీ కోర్టులో 2 గంటల పైగా స్టేట్మెంట్ అయితే జడ్జి ముందు రికార్డ్ అయితే చేశారు. కొద్దిసేపటి క్రితం అతన్ని పడమట పోలీస్ స్టేషన్ కూడా తరలించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ కేసులోనే దాదాపుగా ఒకవేళ నేరం రుజువైతే కనుక 10 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉందనేది న్యాయవర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే పోలీసులు పూర్తి ఎవిడెన్స్ ని తీసుకుని కోర్టు ముందు సబ్మిట్ చేయబోతున్నారంటూ ఒక చర్చ నడుస్తుంది. ఆ పూర్తి ఎవిడెన్స్ కనుక సేకరించి కనుక కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు ఖచ్చితంగా వల్లభనేని వంశీ శిక్ష వేసే అవకాశం ఉందనే చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరికొన్ని కేసులు వల్లభనేని వంశీ మెడకు చుట్టుకుపోతున్నాయనే ప్రచారం నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. మొన్న పంకజ్ శ్రీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. మరికొన్ని కేసులు పెట్టాలని చూస్తున్నారు, వల్లభనేని వంశీ మీద ఫాల్స్ కేసు పెట్టాలని చూస్తున్నారంటూ ఆయన భార్య కూడా ఆవేదన చెందిన నేపథ్యంలో మరి పోలీసులు ఈ కేసు తర్వాత మిగతా కేసు మీద ఫోకస్ పెడతారా? ఈ కేసు నడుస్తుంది కాబట్టి సైమల్టేనియస్ గా మిగతా కేసుల మీద కూడా దృష్టి పెట్టి వరుసగా కేసులు నమోదు చేస్తారనేది చూడాల్సిన అవసరం సత్యం. అంటే ఇన్ని కేసెస్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న నేపథ్యంలో మరి ముఖ్యంగా యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా, లేకపోతే ఆ కోణంలో ఒకవేళ కేసెస్ కి సంబంధించి కనుక
ముందడుగు పడితే అప్పుడు యాంటిసిపేటరీ బెయిల్కి సంబంధించి ఎటువంటి ఫోకస్ చేయడం జరుగుతోంది? వల్లభనేని వంశీకి సంబంధించి వల్లభనేని వంశీ కావచ్చు, లేకపోతే ఆయన సన్నిధులు కావచ్చు, దీని నుంచి అంటే వల్లభనేని వంశీ సన్నిధులు ఏమంటున్నారు ఈ అంశానికి సంబంధించి? అంటే మిగతా కేసులు నమోదైన తర్వాత యాంటిసిపేటరీకి వెళ్లే అవకాశం కనబడుతుంది. కానీ ప్రస్తుతం ఈ ఎస్సీ కేసుతో పాటు కిడ్నాప్ కేసులో బెయిల్ కోసం అయితే కోర్టును అయితే అప్రోచ్ అయ్యారు. కోర్టులో పిటిషన్ కూడా వేశారు. దాని మీద రేపు లేదా ఎల్లుండి వాదన వినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బెయిల్ పిటిషన్ వేశారు కాబట్టి కౌంటర్ ఇవ్వడానికి ప్రభుత్వం తరపునటువంటి లాయర్ కి సమయం ఇవ్వాలి కాబట్టి రేపు లేదా ఎల్లుండి ఈ బెయిల్ మీద విచారణ జరిగే అవకాశం కనబడుతుంది. ఒకవేళ కింద కోర్టులో ఈ కేసుకు సంబంధించి అంటే ఇప్పుడు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించిన కింద కోర్టులో కనుక బెయిల్ మంజూరు కాకపోతే హైకోర్టుని సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశం కనబడుతుంది. ఒకవేళ ఈ కేసుకు సంబంధించిన విషయం పక్కన పెడితే ఫర్దర్ గా మిగతా కేసుల్లో కూడా పోలీసులు కేసు నమోదు చేస్తే కనుక వల్లభనేని వంశీని దోషిగా చేరిస్తే కనుక అప్పుడు యాంటిసిపేటరీకి ఆ కేసుల్లో వెళ్లే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ కిడ్నాప్ కేసు ఎస్సీ కేసులో మాత్రం ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే కోర్టులో వేయడం జరిగింది. ఇక్కడ ఈ కేసులు ఇక్కడ కోర్టులో కనుక రిజెక్ట్ అయితే కనుక హైకోర్టుకు వెళ్లే అవకాశం కనబడుతుంది. ఫర్దర్ గా ఆ కేసు నమోదు అయిన తర్వాత మిగతా వాటి మీద దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఈ కేసుల పరంపరకు సంబంధించి మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఇటు వంశీ భార్య కావచ్చు, లేకపోతే వంశీ కుటుంబం కావచ్చు ఏమంటోంది? వంశీ భార్య మొదటి నుంచి దేవాల నుంచి చెప్పే మాట కూడా ఇది అంతా ఫాల్స్ కేసు, ఇది కావాలనే రాజకీయ కక్షలో భాగంగానే ఈ వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఈ కేసు నిలబడే కేసు కాదనేది ఆ లాయర్లు కానీ లేకపోతే ఆయన భార్య చెబుతున్న మాట. ఎందుకంటే ఇది ఒక ప్లాన్ ప్రకారం కిడ్నాప్ కేసు ఎస్సీ కేసు పెట్టారు. ఇది న్యాయస్థానం ముందు నిలబడదనేది న్యాయవాదులు కానీ అది పంకజ శ్రీ గాని చెప్తారు. మరి కోర్టులో ఈ ఎవిడెన్స్ అనేది పోలీసులు బలమైన ఎవిడెన్స్ తీసుకొస్తున్న నేపథ్యంలో మరి వాళ్ళు ఈ విధంగా దీన్ని ఫేస్ చేస్తారు. ముఖ్యంగా వాళ్ళు ఫాల్స్ కేసు అంటున్నారు, నిలబడదని వాళ్ళు చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఇది పక్కా ఆధారాలతో మేము అరెస్ట్ చేస్తాం, అన్ని ఎవిడెన్స్ కోర్టు ముందు సబ్మిట్ చేయబోతున్నాం అని చెప్తున్న నేపథ్యంలో మరి చూడాలి ఎలాంటి ఈక్వేషన్స్ అనేవి ఉంటాయి, ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది రేపు ఎల్లుండి తెలుస్తుంది సత్యం. రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరిన్ని కేసులకు రంగం సిద్ధమవుతోందా అంటే అవునైన మాట వినిపిస్తోంది. వంశీ నిందితుడిగా ఉన్న ఇతర కేసులపైన కృష్ణా జిల్లా పోలీసులు ఫోకస్ చేశారు. నూజివీడు, గన్నవరం కోర్టుల్లో రేపు లేదా ఎల్లుండి పీటీ వారెంట్లు దాఖలయ్యే ఛాన్స్ ఉంది. గన్నవరం ఎలైట్ హోటల్ దగ్గర జరిగిన దాడి కేసులో నిందితుడిగా ఉన్నాడు వల్లభనేని వంశీ. హనుమాన్ జంక్షన్లో షాపుల కూల్చివేత కేసుల్లో కూడా నిందితుడిగా ఉన్నారు వంశీ. ఎన్నికల సమయంలో జరిగిన కేసులను తెర మీదకి తెస్తున్నారు పోలీసులంటూ కూడా చర్చ జరుగుతోంది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఇప్పటికే జైల్లో ఉన్నారు వల్లభనేని వంశీ. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్